పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పాకిస్తాన్ దేశ ద్రోహులను తక్షణమే మట్టి కరిపించాలని హెచ్చరించారు. ఇప్పటికైనా దేశ ప్రధాని ఉగ్రవాదులను హతం చేసి దేశాన్ని రక్షించాలని కోరారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడులను తీవ్రంగా ఖండించారు కార్పొరేటర్లు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా భారత ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. पाकिस्तान पाकिस्तान కాశ్మీర్ లో ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఎక్కడ కూడా పోలీసులు కూడా కనిపించలేదు. ఈ దాడి జరిగినప్పుడు అమాయకమైన ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అక్కడ పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. డెఫినెట్ గా దాని మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బీజేపీ సంబంధించిన సెంట్రల్ బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా దీని మీద పూర్తిగా ఎగ్జామిన్ చేసి డెఫినెట్ గా రానున్న రోజుల్లో ప్రజలకి భద్రత ఇంకా పటిష్టంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మొన్న మా కేసీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున పెద్ద బహిరంగ సభలోనే వారి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు చూసినట్టయితే వారం పదవుల నుంచి జరిగిన తర్వాత ఇక్కడ మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి మా కార్పొరేటర్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు వెళ్ళి వారు ఈ రోజు మా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వారం పదవుల నుంచి మేము మా డివిజన్ స్థాయిలో మేము చేసుకున్నాం. ఈ రోజు వాళ్ళు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. వారికి మా పార్టీలోకి వెళ్ళి ఇద్దరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా మా దగ్గర ఉన్నటువంటి మా కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అందరం కూడా ఇక్కడ అమరుల స్థూపం దగ్గర పహల్గాంలో జరిగినటువంటి వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. మొన్న జరిగిన పహల్గాం దాడిలో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించడం జరిగింది మన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల తరఫు నుంచి. అలాగే మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం చేశాము. గతంలో ఈ జరిగిన వెంటనే మేము ప్రతి బస్సులలో డివిజన్లలో ఎవరి వంతలు వాళ్ళు చేసుకున్నాము. కాకపోతే ఇవాళ రజోత్సవ ప్రోగ్రాం బిజీ ఉండి కొద్దిగా ఆలస్యమై ఇవాళ ఇక్కడ చేశాము. ఇది కూడా చెప్తున్నాను, ఉగ్రవాది యాంటీ టెర్రరిజం. ఎందుకంటే ప్రపంచంలో మెయిన్ గా ఉండేది యాంటీ టెర్రరిజం. ఇవాళ భారతదేశం అనేది సుఖ సంతోషాలతో ఉన్నది, సుఖ సంపదలతో ఉన్నది. కాబట్టి దీన్ని ఎలాగైనా చెడగొట్టాలి. ఉగ్రవాదుల దాడిలో మరణించడం జరిగింది. ఒక రకంగా చూస్తే వాళ్ళందరూ కూడా మన దేశం కోసమే అమరులు అయినారని చెప్పాలి. ఎందుకంటే టెర్రరిస్టుల దాడిలో వాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళకి నివాళులు ఇక్కడ అర్పించడానికి మేమందరం ఈ రోజు జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కూడా రావడం జరిగింది. వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అదే విధంగా దాడిలో గాయపడిన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము.